హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే మైదా పిండి లడ్డు. స్వీట్ తినాలనిపించి ఇంట్లో ఏమీ లేవు, మైదా పిండి కనిపించింది, ఇంకా దాంతో స్వీట్ చేశాను. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో తినడానికి స్వీట్ ఏమీ లేనప్పుడు ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చెప్పండి. నా లడ్డు అయితే సూపర్ టేస్టీగా ఉంది. నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం, వచ్చేసేయండి. మీ దగ్గర నెయ్యి అవైలబుల్గా ఉంటేనే ట్రై చేయండి, లేకపోతే బాగోదు, ముందే చెప్తున్నాను. ఇంకా ముందుగా అయితే ఒక పాన్ తీసుకొని నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి మాత్రం 3 స్పూన్స్ అంత పడుతుంది, పెద్ద స్పూన్తోనే. ఓకేనా, 3 కప్స్కి 3 స్పూన్స్ అంత వేసుకున్నాను. చిన్న కూరగిన్నె అంటే 3 కప్స్ చిన్న కూరగిన్నె ఉంటుంది కదా, అది సరిపోతుంది. మైదా పిండి దాంతోనే తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, లో ఫ్లేమ్లో మార్చుకొని, నెయ్యి హీట్ అయింది, లో ఫ్లేమ్లోకి మార్చుకొని పిండి అంతా పచ్చివాసన పోయేంతసేపు నెయ్యితో ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈజీగానే అయిపోతుంది, మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. పంచదార నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 కప్పులంతా, 3 కప్పుల పిండికి 2 కప్పులంతా తీసుకుంటున్నాను. మీరు కొద్దిగా తీపి ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు, చూసుకొని చేసుకోండి. నేను 3 కప్పులకి 2 కప్పులంత పంచదార పౌడర్ చేసేసుకొని ఇంకా ఫ్రై చేసిన ఈ పిండిలో వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకుంటున్నాను. ఎందుకంటే కరిగిపోతుంది కాబట్టి బాగుంటుంది కదా. ఇంకా చక్కగా మిక్స్ చేసేసుకొని లడ్డు చుడదామని ఇంకా చుడుతున్నాను. కానీ ఇప్పుడు చూపిస్తాను మీకు టెక్స్చరు, దాన్ని బట్టి మనకి లడ్డు అనేది వస్తుందన్నమాట. ఈ 2 మిక్స్ చేసేసుకొని ఆల్రెడీ నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇంకా పిండి అయితే వేడిగా ఉంది, కాస్త గోరువెచ్చగా అవ్వాలి. ఇంకా ఒక పావు స్పూన్ అంత నెయ్యి వేసుకున్నాను. ఎందుకంటే ఇది పిండి మరీ పొడి పొడిగా ఉంది, పిండి చాలా హీట్గా ఉంది. ఇంకా ఈ పిండిని లడ్డు చుట్టడం కోసము చేస్తున్నాను చూడండి. కానీ లడ్డు అయితే రావట్లేదు. ఇదిగోండి, కనిపిస్తుంది కదా మీకు, ఇలా ఉంది పిండి. లడ్డు ఎన్నిసార్లు ట్రై చేసినా రాలేదు. కాబట్టి నేనేం చేశానంటే ఈ పిండిలో కొద్దిగా పాలు వేసుకుంటున్నాను. ఇంట్లో కాచి చల్లార్చిన పాలే అన్నమాట. ఇదిగోండి, మళ్ళీ ట్రై చేశాను, చల్లారిన తర్వాత కూడా విడిపోతుంది పిండి అనేది. కాచి చల్లార్చిన పాలు ఒక్క పావు టీ గ్లాస్ మాత్రమే వాడాను. ఎక్కువగా వేసుకుంటే మనకి అది హల్వా టెక్స్చర్ అయిపోతుంది కాబట్టి. ఓకేనా, ఇంకా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఈ టైంలో లడ్డు అయితే బాగా వచ్చింది. పావు టీ గ్లాస్ పాలు మాత్రమే వేసుకోండి. ఓకేనా, లడ్డు చక్కగా వస్తుంది. ఇప్పుడు ఈ లడ్డు అనేది ఎప్పుడో ఒక్కసారి మాత్రమే చేసుకొని తినండి. ఎందుకంటే మనం మైదా పిండి అన్హెల్దీ అనుకుంటూ ఉంటాం కాబట్టి. ఓకేనా, ఇంట్లో ఏమీ లేవు కాబట్టి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, అయినా కూడా బాగా వచ్చింది. ఇదిగోండి, కనిపిస్తుంది కదా, లడ్డు ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ట్రై చేయండి. ఎప్పుడు చెప్పే విషయమే, ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ ఝాన్సీ రాణి. నా లడ్డు వీడియో నచ్చిందా? నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే త్వరగా ట్రై చేసి చెప్పేసేయండి. ఓకేనా, ఇదిగోండి, ఇంట్లో పాలే, కాచి చల్లార్చిన పాలన్నమాట. లడ్డు లాస్ట్ టెక్స్చర్ అయితే ఇలా ఉంటుంది. టేస్ట్ కూడా నేను చెప్పడం కాదు, ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.